SPSHS శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్. పరిచయమే అక్కర్లేని పేరు అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదేమో. ఒక మహోన్నత వ్యక్తి పేరు మీద స్థాపించిన పాఠశాల విద్యార్థికి కేవలం విద్యను మాత్రమే కాదు, నైతిక విలువలను, సామాజిక బాధ్యతను పెంపొందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో స్థాపించబడిన విద్యాలయం శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్. పాటిబండ్ల వారి కీర్తిని శిఖరాయమానం చేస్తూ పుణ్య దంపతులు పాటిబండ్ల మాధవాంబ వెంకటప్పయ్య గారికి ద్వితీయ సంతానంగా 1883 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన తన మేనమామ గారి ఇంట తెనాలి తాలూకా చినపాలెం గ్రామం నందు శ్రీ పాటిబండ్ల సీతారామయ్య గారు జన్మించారు. శ్రీ సీతారామయ్య గారు ఉన్నత విద్యను అభ్యసించకపోయినా లోకాన్ని చదివిన గొప్ప వ్యక్తి. మైనారిటీ తీరకముందే మెజారిటీ గ్రామ సమస్యలను పరిష్కరించేవారు. కొందరికి పదవులు వన్నె తెస్తాయి, మరికొందరు పదవులకే వన్నె తెస్తారు. శ్రీ సీతారామయ్య గారు రెండో కోవకు చెందిన మహనీయులు. సీతారామయ్య గారు రాజకీయ పార్టీలకు, కులమతాలకు అతీతుడైన వ్యక్తి. ఉద్యమాలలో పాల్గొని కూడా అరెస్టు కాకుండా ఉండాలంటే సీతారామయ్య గారింట్లో ఉంటే సరి అని ఉద్యమకారులు చెప్పుకునేవారట. ఆశ్రయానికి, ఆతిథ్యానికి లోటు ఉండదు. అది ఇల్లు కాదు, నిత్యాన్నదాన సత్రమేమో అనిపిస్తుంది. సీతారామయ్య గారి ఇంట నాయకులకు మాత్రమే కాదు, కళాకారులకు కూడా విందు భోజనాలు, ఘన సన్మానాలు జరుగుతుండేవి. రైతు బిడ్డ, మాలపిల్ల వంటి సినిమాలు తీసిన గూడవల్లి రామబ్రహ్మం గారు, రైతు పాటలు రాసిన కొసరాజు రాఘవయ్య గారి వంటి ఎంతో మంది ప్రముఖులు సీతారామయ్య గారి ఇంట ఆతిథ్యం స్వీకరించిన వారే. శ్రీ సీతారామయ్య గారికి జీవితంలో తెలియని పదాలు రెండు: కాదు, లేదు. తన దగ్గరికి వచ్చిన ఎంతో మంది రైతుల సమస్యలను పరిష్కరించిన రైతు పక్షపాతి. శ్రీ సీతారామయ్య గారు భూమి శిస్తు రసీదు విషయమై హైకోర్టులో దావా వేసి రెవెన్యూ మంత్రికి, అసెంబ్లీ సభ్యులతో అర్జీలు పెట్టించి చట్టసభలలో ప్రశ్నల వర్షం కురిపించి ప్రభుత్వమే దిగివచ్చేలా చేశారు. రెవెన్యూ యంత్రాంగంతో పోరాడి గెలిచి చరిత్రలో నిలిచిన శ్రీ సీతారామయ్య గారు ఈనాటి పట్టాదారు పాసు పుస్తకాల పితామహులు, ఆద్యులు అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వ్యవసాయంలో ఫలసాయం కోసం ఎదురుచూసే రైతుల సాగుబడి విధానంలో ఆధునిక పద్ధతులు, విప్లవాత్మక మార్పులు రావాలనే విషయాన్ని గుర్తెరిగిన వారి ఆలోచనల నుండి పుట్టిన మానసపుత్రిక లాం వ్యవసాయ మరియు పశు పరిశోధన కేంద్రం. తమ ఇంటిలోనే 6 సంవత్సరాల వరకు కొనసాగించి తదుపరి తన సొంత భూమిలోని 56 ఎకరాలను వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి విరాళంగా అందజేశారు. వారి వ్యక్తిగత పలుకుబడి, మాటకారితనంతో ప్రభుత్వాన్ని ఒప్పించి కుగ్రామమైన లాంలో 1920వ సంవత్సరంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని స్థాపింపజేశారు. ఇదే లాం ఫారంగా ప్రసిద్ధి పొందింది. 200 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ నుండి మరో 200 ఎకరాలు రైతుల వద్ద నుండి సేకరించి మొత్తం 400 ఎకరాలు ఖరీదుకి రైతులను ఒప్పించి ప్రభుత్వానికి అప్పగించారు. ఈనాడు మనం చూస్తున్న మేలురకపు వంగడాలు వారి కృషి ఫలితంగా పురుడు పోసుకున్నవే. ఆనాటి ఆ వ్యవసాయ పరిశోధనా కేంద్రమే నేడు ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీగా పిలువబడుతోంది. ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి మాటలలో విందాం. ఆంధ్రప్రదేశ్ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, చక్కని వనరులు ఉన్నాయి. ఈ రోజు ఈ లాంగ్ ఫామ్ లో పెద్దలు, పూజ్యులు, మన తెలుగు వారు గర్వించిన శ్రీ ఎన్జీ రంగా గారి పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని శంకుస్థాపన చేయడం, ఆ శంకుస్థాపన కూడా మరొక స్వతంత్ర సమర యోధుడు, మన తెలుగు బిడ్డ, ఈ గుంటూరు ప్రాంత వాసులైన పాటిబండ్ల సీతారామయ్య గారు ఇచ్చిన ఈ స్థలంలో లాంగ్ ఫామ్ లో ఇవాళ ఆయన పాటిబండ్ల సీతారామయ్య గారు వేసిన బీజం ఇవాళ పెద్దదైంది, విశ్వవిద్యాలయం అవుతుంది, మరింతగా అభివృద్ధి చెందుతుంది. లాం వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి పక్కనే ఉన్న 2 ఎకరాల స్థలాన్ని కమ్మ విద్యార్థి సహాయ సంఘానికి శ్రీ పాటిబండ్ల సీతారామయ్య గారు విరాళంగా ఇచ్చారు. శ్రీమతి శాఖమూరి లక్ష్మీదేవమ్మ గారు సత్రం కోసం కట్టించిన భవనం ఎంతో మంది పేద విద్యార్థుల వసతి కోసం కమ్మ హాస్టల్ గా రూపాంతరం చెందడంలో శ్రీ పాటిబండ్ల సీతారామయ్య గారు ప్రముఖ పాత్ర పోషించారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా శుక్లపక్ష చంద్రునిగా దినదిన ప్రవర్ధమానమై ఒక ఆకృతిని సంతరించుకున్న శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ ఉన్నత పాఠశాల మొదట 1909వ సంవత్సరంలో లాంలోని తమ సొంత స్థలంలో 6 గదుల పెంకుటింట్లో ప్రాథమిక పాఠశాలకు బీజవాహన జరిగింది. వారి ఆదర్శంతో వారి సహోదరులు కూడా నికరంగా 1 ఎకరం స్థలాన్ని పాఠశాలకు వితరణ చేశారు. మొదట ప్రాథమిక పాఠశాలగా, అనంతరం శ్రీ పాటిబండ్ల శ్రీనివాస్ గారి చొరవతో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలగా రూపాంతరం చెందింది. తదుపరి శ్రీ పాటిబండ్ల విష్ణువర్ధన్ గారి కృషి మరియు ప్రభుత్వ అనుమతితో నేడు శ్రీ పాటిబండ్ల సీతారామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెంది
ఎంతో మంది విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తోంది. సీతారామయ్య గారికి చదువు పట్ల ఉన్న మమకారాన్ని గుర్తెరిగి వారి ఆశయ సాధన కోసం 1962 సంవత్సరంలో గుంటూరు పట్టణ నడిబొడ్డులోని లక్ష్మీపురంలో 3.5 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ స్థాపన జరిగింది. ఆ రోజుల్లో ఈ పాఠశాలలో సీటు దొరకడమే మహాభాగ్యంగా భావించేవారట. శ్రీ సీతారామయ్య గారు శివైక్యం చెందిన 50 సంవత్సరాల తరువాత డాక్టర్ ఎలమంచిలి శివాజీ గారి సూచన మేరకు శ్రీ సీతారామయ్య గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం వారి మనవడు శ్రీ పాటిబండ్ల విష్ణువర్ధన్ గారు నిర్విరామంగా కృషి చేశారు. వాసిరెడ్డి సాంబశివరావు గారు, వీరయ్య గారు మరియు బంధుమిత్రుల సహకారంతో సంకల్పించిన 15 రోజుల్లోనే ప్రభుత్వ అనుమతి లభించింది. శ్రీ సీతారామయ్య గారి విగ్రహ ప్రతిష్ట 2011 మే 6వ తేదీన లక్ష్మీపురంలోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ ఎదుట చేయడం జరిగింది. వేల సంఖ్యలో విద్యార్థులు విద్యను ఆర్జించిన పాఠశాల తర్వాత కాలంలో తెలుగు మీడియంకు ఆదరణ తగ్గడం వలన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2020 సంవత్సరంలో స్టేట్ బోర్డు నుండి CBSE కరికులంతో పాఠశాల నవ్యారంభం చేసింది. 2019లో పాఠశాలను స్టేట్ బోర్డు నుండి CBSEకి రూపాంతరం చేయాలనే విష్ణువర్ధన్ గారి ముందు చూపు ఆలోచనకు శ్రీ గంటా సుబ్బారావు గారి ఇతోధిక సాయం భవన నిర్మాణ కార్యరూపం దాల్చింది. డాక్టర్ ఎలమంచిలి శివాజీ గారు అమెరికాలో ఉన్నప్పటికీ తమ వంతు ప్రోత్సాహాన్ని అందించారు. నిర్మాణ సమయంలో ఏర్పడిన పలు ఆటంకాలను మన పాఠశాల కమిటీ ప్రెసిడెంట్ శ్రీ దేవినేని మల్లికార్జునరావు గారి చొరవతో అధిగమించి భవన నిర్మాణాన్ని పూర్తి చేయగలిగాము. ఇలా పాఠశాల రూపాంతరం చెందడంలో అప్పటి పాఠశాల కమిటీ ప్రెసిడెంట్ శ్రీ చిటుబోతు మస్తానయ్య గారు మరియు ఇతర కమిటీ సభ్యుల పాత్ర కీలకమైనది. పాఠశాల స్థాపించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు భారతదేశపు 13వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి పాఠశాల ఘనతను కొనియాడారు. ఈ యొక్క చరిత్రాత్మకమైన ఈ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది గొప్ప వ్యక్తులను దేశానికి రాష్ట్రానికి అందించిన చరిత్ర ఈ పాఠశాల. మానవ సేవే మాధవ సేవని త్రికరణ శుద్ధిగా నమ్మి జీవితం అంతా ప్రజాసేవకి అంకితం చేసిన మహోన్నత దేశభక్తులైన ఈ పాటిబండ్ల సీతారామయ్య గారి పేరిట నిర్మించి అభివృద్ధి చెందుతున్న ఈ స్కూల్ వజ్రోత్సవానికి రావడం నాకెంతో సంతోషంగా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాం. ప్రతిఫలం ఆశించని విధంగా కర్మయోగిగా ఆయన అందించిన సేవలు మనం మరువకూడదు. ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ భూమి లేని నిరుపేదల తరఫున ఆయన ఆ రోజుల్లో పోరాటాన్ని సాగించారు. పాటిబండ్ల సీతారామయ్య గారి నిరాడంబరత, నిస్వార్థ సేవలను ఈ తరం యువతరం ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడున్న యువతరం శ్రీ సీతారామయ్య గారు లాంటి పెద్దల యొక్క జీవితాన్ని తెలుసుకోవాలి. ఒక రైతుగా, ఒక విద్యావేత్తగా, రైతు సంఘ అధ్యక్షుడిగా, తాలూకా బోర్డు ప్రెసిడెంట్గా, కరణంగా ఆయన విశేషమైన సేవలు అందించాడు. ఆ సమయంలోనే భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పరిశోధన సంస్థలు, రహదారులు, సాగునీటి కాలువల కోసం కూడా ఆయన విశేషంగా అప్పుడే కృషి చేశాడు. అలాంటి మహనీయుని పేరుతో ఏర్పాటైన ఈ పాఠశాల వారి ప్రేరణ ముందు తరాలకు అందిస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. విలువైన సాంప్రదాయాలు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని నేను అక్కడ గుంటూరులో పాటిబండ్ల సీతారామయ్య గారి స్కూల్ ఫంక్షన్కి వెళ్తే ఆ పిల్లలు, ఆ అధ్యాపకులు వాళ్ళందరూ వాళ్ళ చక్కని వస్త్రధారణ, సాంప్రదాయమైన వస్త్రధారణ, కట్టు బొట్టు, మాట, ఆట, పాట ఎంత సంతోషాన్ని నాకు కలిగించాయో నేను చెప్పలేను. దాన్ని ప్రేరణతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ 2020లో ఎయిడెడ్ పాఠశాల నుండి అన్ఎయిడెడ్గా, తెలుగు మీడియం నుండి CBSE ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా రూపాంతరం చెందే సమయానికి 185 మంది విద్యార్థులతో మొదలైన ఈ పాఠశాల నేటికి 1725కు చేరి పునర్వైభవాన్ని సంతరించుకుంది. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్లో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు కోకొల్లలు. వారిలో ఆంధ్రప్రదేశ్ ex-DGP శ్రీ ద్వారకా తిరుమలరావు గారు,
పాండిచ్చేరి ఎక్స్-డీజీపీ శ్రీ బి శ్రీనివాసరావు గారు, ప్రస్తుత మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు, కృష్ణపట్నం పోర్ట్ ఎండి శ్రీ కర్నాటి వెంకటేశ్వరరావు గారు, వసుంధర డైమండ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత శ్రీ కాసరనేని అనిల్ గారు, ప్రస్తుత మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు, ఆయుధభూషణ్ అవార్డు గ్రహీత శ్రీమతి గోగినేని సుజాత గారు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎస్పీ శ్రీ కొడాలి నాగమల్లేశ్వరరావు గారు, ఎక్స్ నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు గారు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కోవెలమూడి రవీంద్ర గారు, వైద్యభూషణ్ అవార్డు గ్రహీత ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ ఓబి రమణ గారు, బిల్ క్లింటన్ కు సర్జరీ చేసిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ లో ఒకరైన కల్పటపు శ్రీరామ గారు, ఇలా వివిధ రంగాలలో ఉన్నత పదవులలో ఉన్నవారు ఎందరో మరెందరో. ఇవి మచ్చుకు మాత్రమే. నేటి విద్యార్థిని విలువలతో కూడిన రేపటి నాయకుడిగా తయారు చేస్తుంది మన SPSHS. విద్యార్థి జీవితాన్ని ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి తీసుకువెళ్లడంలో మాకు మేమే సాటి, మాకు లేదు పోటీ.